నమస్కారం. ధనిష్టా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ధన సంపాదన విషయంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, అదృష్ట లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఏ మంత్రాన్ని జపించాలి? ఏ మంత్రాలు జపిస్తూ ఏ సూచనలను పాటిస్తే ధనిష్టా నక్షత్ర సంజాతకులు జీవితంలో తారాజువ్వలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు? ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 24 సంవత్సరాల నుండి ఆదాయంలో చక్కటి అభివృద్ధి ఉంటుంది. అయితే బంధువుల నుండి కొద్దిగా తరచుగా చికాకులు కలుగుతూ ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కానీ వివాహం తర్వాత మాత్రం అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ఈ ధనిష్టా నక్షత్ర జాతకులు అదృష్ట లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి వాళ్ళు జపించుకోవాల్సినటువంటి మంత్రాలని ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం క్లీం హ్రీం ఐం ఈం సం శం సౌం శరవణ భవ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీకు వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే ధనిష్టా నక్షత్ర సంజాతకులకు తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆదాయంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. దీనితో పాటు వీళ్ళు కొన్ని సూచనలను పాటించాలి. ఆ సూచనలను పాటిస్తూ మంత్రం జపించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది. ఆ సూచనలు ఏంటంటే, మీరు ఎవరైనా సాధువులకి సన్యాసులకి ఏవైనా ఇవ్వాలనుకుంటే, వాళ్ళను ఆదరించాలనుకుంటే దేవాలయానికి తీసుకువెళ్ళి ఇవ్వండి. గృహంలో మాత్రం వాళ్ళకి మీ గృహంలో ఏవి ఇవ్వద్దు, దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఇవ్వండి. దీంతోపాటు నూనెలో మీ ప్రతిబింబాన్ని ఒకసారి చూసుకొని ఆ నూనెని మౌనంగా వెళ్ళి ఎవరైనా కుంటివాడు ఉంటే ఆ కుంటివాడికి ఇచ్చేసేయండి. దానివల్ల మీ దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. దీంతోపాటు తరచుగా గోధుమ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలతో ప్రసాదాలను తయారు చేసి దేవాలయంలో నివేదన చేసి అక్కడ ఉన్నటువంటి దీనులకి పంచిపెడుతూ ఉండండి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా నదీ జలాలను కనుక సందర్శించినట్లయితే ఆ నదీ జలాల్లో ఒక రాగి నాణ్యాన్ని వేయండి. దానివల్ల మీ దోషం మొత్తం తొలగిపోతుంది. దీనితో పాటు బియ్యపు పిండితో ప్రమిదను తయారు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి పరమేశ్వరుడి ముందు దీపారాధన చేయండి. ఇది కూడా ఒక చక్కటి సూచన. దీనితో పాటు స్ఫటికలింగానికి నమక చమకాలతో అభిషేకం చేసి బెల్లం పొంగల్ని నివేదన చేయండి. స్ఫటికలింగానికి నమక చమకాలతో అభిషేకం చేసి బెల్లం పొంగలిని తప్పనిసరిగా నివేదన చేయండి. ఈ సూచనలను పాటిస్తూ మంత్రాలు కనుక చెప్పించుకున్నట్లయితే తప్పనిసరిగా ధనలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరి మీద ప్రసరిస్తుంది. దీనితో పాటు మీకు వీలైతే అనంతమూలం వేరుని మంగళవారం పూట తీసుకొని వచ్చి మీ ఇంట్లో దక్షిణ దిక్కుకు తిరిగి ధరించండి. ఈ వేరును ధరించి ఈ సూచనలను పాటిస్తూ మంత్రాలను కనుక జపించుకున్నట్లయితే ధనిష్టా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ధన సంపాదన విషయంలో తారాస్థాయికి చేరటారంటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ధన సంపాదన విషయంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి వాళ్ళు జపించుకోవాల్సినటువంటి ఆ మంత్రాన్ని ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీం క్లీం హ్రీం ఐం ఈం సం శం సౌం శరవణ భవ. ఈ మంత్రాన్ని జపించుకోండి, సూచనలను పాటించండి, అనంతమూలం వేరును వీలైతే ధరించండి. ఆ అదృష్ట లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలకి తప్పనిసరిగా పాత్రలు కండి. రేపటి మంత్రబలం కార్యక్రమంలో శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ధన సంపాదన విషయంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఏ మంత్రాలు జపించుకోవాలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.